నా పేరు వరలక్ష్మి. నేను బ్యూటీషియన్ 9 years నుంచి. మేకప్ అంటే నాకు నార్మల్గా బేసిక్ మేకప్ తెలుసు అనమాట. నేను నేర్చుకున్నది బేసిక్ మేకప్. నేను అనుకునేదాన్ని ఇదే మేకప్ నాకు వచ్చింది. కాకపోతే సోషల్ మీడియా వల్ల ఇప్పుడు ప్రెసెంట్ మేకప్ అంటే ఏంటి, దీనిపైన నాలెడ్జ్ అందరికీ కొంచెం ఎక్కువ అయింది కదా. సో అప్పుడు నేను ఏమనుకున్నా అంటే నేను నేర్చుకున్నది చాలా తక్కువ. అంటే నేను నేర్చుకున్న టైంలో 9 years బ్యాక్ నార్మల్ జనరల్గా అందరు నేర్చుకుంటారు కదా, బేసిక్ లోకల్లో అట్లా నేర్చుకున్నప్పుడు ఓకే నాకు వచ్చిందే మేకప్ అనే, నాకు వచ్చు మేకప్ అనే దాంట్లో ఉండేదాన్ని. రాను 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 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ బయట బయటికి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉండడం వల్ల దాన్ని చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే నేను ఇంకా చాలా నేర్చుకోవాలి, నేను నేర్చుకున్నది చాలా తక్కువ అని అర్థమైంది. అప్పుడు నేను ఏం చేశానంటే నేర్చుకోవాలి అన్ని థాట్ వచ్చింది, కానీ ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది. జనరల్గా అందరికి వచ్చే థాట్ ఏంటి అంటే ఎవరైనా లోకల్లో ఉండాలి అని అనుకోరు కదా, సిటీకి వెళ్ళాలి. హైదరాబాద్ మనకున్న ఫెసిలిటీస్ ప్రకారం ఎక్కువ ఆప్షన్స్ ఎక్కడ అంటే హైదరాబాద్లో ఉన్నాయి. సో సిటీకి వెళ్ళాలి. నాకు కిడ్స్ ఉన్నారు, ఫ్యామిలీ, ఇదంతా మేనేజ్ చేసుకొని నేను సిటీలో వెళ్ళి కోర్స్ చేయాలి అన్నా, ఈవెన్ నేను 5 days ర్యాపిడ్ కోర్స్ వెళ్ళాలన్నా మినిమం 5 days నేను హైదరాబాద్లో స్టే చేయాలి. పిల్లలు ఇల్లు అన్నీ వదిలి వెళ్ళాలంటే చాలా కష్టం. అప్పుడు నేను 3 years నుంచి అనుకుంటూ ఎవ్రీ ఇయర్ పెండింగ్ వేసుకుంటూనే వెళ్ళానమాట. ఓకే ఈ ఇయర్ వద్దు నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ వద్దు నెక్స్ట్ ఇయర్ అని. అప్పుడు ఈ ఇయర్ కూడా అనుకున్నా ఎప్పుడు వెళ్ళాలి నేను, అసలు ఇంతకి రాదు. మేకప్స్కి వెళ్తున్న ఆర్డర్స్ రావట్లేదని లేదు, దగ్గర నేను ఒక 30-35 చేసి ఉండొచ్చు మేకప్స్. కాకపోతే కాన్ఫిడెంట్గా నేను స్టేటస్ అందరు పెట్టుకుంటారు, నాకన్నా బాగా చెయ్యరు అని కాదు, అట్లా చేసిన వాళ్ళు కూడా స్టేటస్ పెట్టుకుంటారు కాన్ఫిడెంట్గా. నాకెందుకో ఎప్పుడు పెట్టుకోవాలి అంటే కూడా ఏదో తగ్గిందేమో నేను చేసిన దాంట్లో అన్న ఫీలింగ్లోనే ఉండేదాన్ని, పెట్టుకోలేదు. ఇప్పుడు కూడా ప్రెసెంట్ కూడా నేను చాలా తక్కువ. అందరు పెట్టుకుంటుండ్రు, నేను ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. అంటే నేను చేసింది పర్ఫెక్ట్ ఓకే అని పెట్టుకునే స్టేజ్ వచ్చినప్పుడు పెట్టుకోవాలి అని ఆగిపోయినా. పెట్టుకోవాలి అంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి అనే ప్రాసెస్లో నేను వెతకడం స్టార్ట్ చేస్తే హైదరాబాద్ తప్ప వేరే ఆప్షన్స్ కనిపించలేదు. ఇది కాదు, లోకల్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అకాడమీ స్టార్ట్ చేసి అక్కడ నేర్పిస్తుండ్రు. కాకపోతే ఎక్కడ ఒక 2-3 ఆప్షన్స్ పెట్టుకొని ఇక్కడ కాదు ఇక్కడికి వెళ్దామని డిసైడ్ అయినప్పుడు భూమాస్ నాకు అసలు ఐడియా లేదు. నేను విన్నాను, కాకపోతే ఇక్కడే ఉంది అనేది నాకు అసలు తెలీదు. నాకు నియర్ బై ఉంది అని, లోకల్ కదా అంత బాగా నేర్పిస్తారో లేదో. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా నేర్చుకున్నా కదా, మనకు వచ్చినంతే లోకల్లో అందరికి అంతే వస్తుందిలే, అంత ఎక్కువ ఇక్కడ హైదరాబాద్లో కాకుండా మన హైదరాబాద్లో నేర్పించే వాళ్ళు ఎవరు ఉంటారు అన్న థాట్లో ఉండే. అప్పుడు నాకు అనుకోకుండా ఒకరోజు ఆర్డర్కి వెళ్ళినా కొన్ని మిస్టేక్స్ అయినాయి అనమాట. అది కస్టమర్ రియలైజ్ కాలేదు, క్లయింట్ రియలైజ్ కాలేదు. కాకపోతే నేను సెల్ఫ్గా రియలైజ్ అయినా ఇది కాదు, నేను ఇంకా నేర్చుకోవాలి. అప్పుడు నేను నాకు ఒక ఫ్రెండ్ ఉందనమాట, ఫ్రెండ్ త్రూగా నేను కనుక్కున్నా, ఇట్లా నాకు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నా, లోకల్లో అయితే ఎవరు బాగుంటారు అని అడిగినప్పుడు తను ఎవరు నేను చెప్పకుండా నాకు ప్రవళిక నా ఫ్రెండ్, సో నువ్వు తనకి అక్కడికి వెళ్ళు, నేను కూడా వేరే అకాడమీస్కి వెళ్ళి నేర్చుకుంటున్నా, ఎక్కడ కూడా ప్రాపర్గా పర్టిక్యులర్గా ఏమంటారు బేసిక్ నుంచి స్టెప్స్ వైజ్ నేర్పియట్లేదు, నువ్వు వెళ్ళి మాట్లాడి తర్వాత నీకు కాన్ఫిడెంట్ అనిపించింది, ఓకే తను నేర్పిస్తానే నమ్మకం వచ్చినప్పుడు వెళ్ళి జాయిన్గా అని చెప్పింది. సరే అని నేను ఇమీడియట్గా వచ్చి ఇట్లా నంబర్ తీసుకొని కనుక్కొని వచ్చి తనతో మాట్లాడినప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏదైతుందో నాకు చాలా నచ్చినాక కూడా నేను ఇంకా ఆలోచించిన, వద్దులే వెళ్ళడము, అమౌంట్ అన్ని మాట్లాడేసుకున్న తర్వాత ఆగిపోయినా. అప్పుడు తను కాల్ చేసి అంది, నీకు 45 days కోర్స్ కాదు, వచ్చేంత వరకు నేను నేర్పిస్తా, ఇన్ని డేస్ అని ఏం లేదు, నీకు వచ్చేంత వరకు నేర్పిస్తా అని కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు నేచర్ నచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు మాట్లాడినప్పుడు నేచర్ నచ్చింది. ఎవరైనా ఇప్పుడు చాలా మంది నేర్పిస్తారు, ఒక అకాడమీకి వెళ్ళినాము అంటే రెస్పాన్స్ చాలా ఏమంటారు, వచ్చినావా ఫీజు కట్టినావా వెళ్ళిపోయినావా అన్నట్టు ఉంటుంది. నాకు అట్లా అనిపించలేదు. రెస్పాన్సిబిలిటీ పైన వేసుకుంటే ఎట్లుంటారు మనుషులు అని నాకు అర్థమైంది అనమాట. తనని చూస్తే
నా రెస్పాన్సిబిలిటీ మొత్తం తలపైన వేసుకొని నీకు నేను నేర్పిస్తా, నువ్వు చూడు బయటికి వెళ్ళి నువ్వు ఎట్లుంటావు అని మాట్లాడడం ఒకలాగా ఉంటుంది. ఆ ఫీజు కట్టు వచ్చి నేనేం రాసుకున్నా మండే నుంచి జాయిన్ గా మళ్ళీ వెళ్ళిపో అనేటట్టు లేదనమాట. ఆ రోజు అనుకున్నా ఓకే వస్తే నేను నేర్చుకోగలుగుతాను అని. ఇప్పటికైనా నాకు ఏమైనా రాదు అంటే నేను మళ్ళీ ఇంకొక 1 వీక్ వచ్చి నేర్చుకుంటా అంటే కూడా ఓకే నువ్వు రా అనేటట్టు ఉంది అనమాట అకాడమీ. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. వచ్చిన తర్వాత కూడా నేను ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోయినా సరే నెక్స్ట్ డే వచ్చి నేను అడిగింది ఇది కాదు ఇది అని పర్టికులర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు మళ్ళీ పంపించేవాళ్ళు. అది నాకు చాలా నచ్చింది. అకాడమీకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సీరియస్గా సుగుణ నాకు బ్లెండర్ అంటే ఏంది, బ్రష్ అంటే ఏంది తెలీదు అని. యాక్చువల్గా చెప్పాలంటే బ్లెండర్ బ్రష్లలో బ్రష్కి ఈ నేమ్ ఉంటుంది అనే విషయం యాక్చువల్గా నాకు కూడా తెలియదు. అన్ని బ్రష్లు ఉన్నాయి నా దగ్గర, కానీ బ్రష్లకి దేనికి ఇది వాడాలి ఆల్మోస్ట్ అన్ని నాకు నేర్పించినప్పుడు అయితే హ్యాండ్ నుంచి బ్లెండర్ కూడా వాటర్ లో బ్లెండర్ వేయాలి, ఇది వాటర్ బ్లెండర్ ఇట్లుంటది, ఇది ఇట్లుంటది, కన్సిలర్ ఇట్లుంటది అని ఎవ్వరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏంది అంటే వాళ్ళ ప్రొఫెషన్ లో నేర్పిస్తే మనకన్నా హైప్ అయిపోతారు వద్దు అని చాలా మంది చాలా తక్కువ నేర్పిస్తారు. అది నాకు క్లియర్ గా తెలుసు ఆ విషయం. చెప్పొద్దు అనమాట. అదేంటంటే నేనే నేర్పిస్తే తను నేర్చుకున్న వాళ్ళు నాకన్నా హైప్ చేస్తే నేనేంటి ఇప్పుడు నా స్పెషాలిటీ ఏముంటదని ఎవరు కూడా మొత్తం చెప్పరు. కానీ మ్యామ్ అట్లా చేయలేదు. మాకు ఎవ్రీ సింగిల్ ప్రోడక్ట్ విత్ ఫోటో మాకు కళ్ళ ముందు చూపించి మాకు డెమో ఇచ్చి మళ్ళీ ఆ పిక్స్ మాకు ఫోటో షేర్ చేసి మీరు ఇక్కడ తీసుకోండి, మీకు వల్ల కాకపోతే నేనే మీకు తెచ్చి ఇస్తాను అని ఆ లెవెల్. ఇంకా మీరు మేకప్ ఆర్డర్స్ తీసుకోండి, ఆర్డర్స్ తీసుకున్న తర్వాత భయపడకండి, మీకు దగ్గర ఏం లేకపోయినా నా దగ్గర వచ్చి తీసుకెళ్ళి చేయండి, మీకు సపోర్ట్ ఇస్తా, ఏడన్నా వస్తే అస్సలు బ్యాక్ అవ్వకండి, ఒప్పుకోండి, అందరు కలిసి టీమ్ వైజ్ గా. మళ్ళీ అట్లా కూడా చెప్పేవాళ్ళు, సెల్ఫ్ గా నువ్వు ఒక్కదాన్ని తీసుకో అని ఎప్పుడు చెప్పలేదు. ఏంటంటే మన గ్రూప్ అంతా ఉంది, మన అకాడమీ మెంబర్స్ అందరు ఉన్నారు, అందరు సపోర్ట్ చేస్తారు. అంత సపోర్ట్ తను మిగతా వాళ్ళు చేస్తారా చెయ్యరా అని కూడా ఆలోచించకుండా చేస్తారు అని కాన్ఫిడెంట్ చెప్పింది అంటే తన మాట అందరు వింటారు అని వినేట్టున్నారు కాబట్టి ఈజీగా చెప్పిర్రు. వినకపోయినా నేనున్నా అనే సపోర్ట్ అయితే ఏ అకాడమీలో ఎవ్వరు కూడా ఇవ్వరు. సర్టిఫికెట్ ఇచ్చినా బయటికి వెళ్ళిపోయినామా మళ్ళీ వెళ్ళి అంత ధైర్యంగా అడిగేది ఛాన్స్ కూడా ఉండదు ఎవరికి. మాకైతే అది ఉంది అని నేను కాన్ఫిడెంట్ గా అనుకుంటున్నా. ధైర్యంగా అడగలిగే హక్కు అకాడమీ నుంచి బయటికి వెళ్తున్నాము అంటే సక్సెస్ఫుల్ గా వెళ్తున్నామని నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా త్రూగా నా వల్ల మేడం కి ఇంకొక 10 మెంబర్ స్టూడెంట్స్ ఎక్కువ రావాలని నేను చాలా కాన్ఫిడెంట్ గా కోరుకుంటున్నాను. అకాడమీ ఇంకా చాలా పెద్దగా అవుతుంది. మా ఫస్ట్ సెకండ్ బ్యాచ్ ఎప్పుడు ఎవ్వరు మర్చిపోవద్దు అనే లెవెల్లో మ్యామ్ మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే చాలా. కీ పాయింట్స్ అంటే ఒక సబ్జెక్ట్ కి కీ పాయింట్స్ ఎట్లుంటారో మీరు చెప్పే పాయింట్స్ వల్ల అది ఎక్కడికి రీచ్ అవుతుందో నాకు మాత్రం తెలుసు. అది నిజంగా థ్యాంక్ యూ సో మచ్. వల్ల నాకైతే ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది మాట్లాడండి. ఇంకా తను వచ్చిందా నా దగ్గర ఏం చేసుకుంది మీరే అనమాట. అంటే నా మట్టుకి ఇప్పుడు అందరూ నాలా ఉండాలని లేదు కదా, అందరు నాలాగే ఉండాలి నాలాగానే ఉండాలంటే అది నడవదు ప్రపంచం ఇది. సో ఇక్కడికి వచ్చినాక మ్యామ్ ఏమన్నారంటే అందరు మనలా ఉండాలంటే చాలా కష్టం, అందరితో మింగిల్ అవ్వాలి, అందరితోని ఉన్నంత మట్టుకి వాళ్ళు ఏంటి అనేది మనకు అనవసరం. వాళ్ళేంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళు ఎట్లుంటారు మనకు సంబంధమే లేదు. ఉన్నామా మనం ఉన్నంతసేపు హ్యాపీగా మాట్లాడినామా వెళ్ళిపోయినామా. అది నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది చెప్పారు ఈ టాపిక్ ఇంతకు ముందు, నువ్వు చాలా సైలెంట్గా ఉంటావు, నువ్వు అట్లు ఉంటావు ఇట్లు ఉంటావు అని. కాకపోతే నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మేము కూడా సైలెంట్గా ఉంటుండే అని దేవి చెప్పిండ్రు. వచ్చిన తర్వాత ఇంత చేంజ్ అయ్యిండ్రా వీళ్ళు 45 days లో అని ఫస్ట్ డే నేను చాలా షాక్ అయినా. చెప్పినప్పుడు ఒక మనిషి 45 days లో చేంజ్ అవుతారా అంటే అవుతారు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అవుతారు అంటే ఏంటి అంటే అది మన చుట్టూ ఉన్న వాతావరణం ఎట్లుంది, ఇంత ప్లేస్ లోనే ఇంతలోనే నేను ఇంత చేంజ్ అవుతానా నేను అనుకున్నా. ఫస్ట్ డే రోజు ఏమనుకున్నా అంటే అంత కాదు ఉండరు, నేనైతే కాను అని అనుకున్నా. నాకేమర్థమైందంటే మనకు పక్క వాళ్ళతో సంబంధం లేదు, మనం ఉన్నంతసేపు మనం హ్యాపీగా ఉండాలి, ఏ టెన్షన్స్ లేకుండా అకాడమీలో వచ్చినప్పుడు అన్ని మర్చిపోయి
ఇక్కడ మనం ఏం వర్క్ నేర్చుకుంటున్నాము అనేది కాన్ఫిడెంట్ గా నేర్చుకొని అన్ని మర్చిపోయి ఉన్నంతసేపు హ్యాపీగా ఉండి వెళ్ళండి అని చెప్పింది కదా. నేను కూడా ఒక రోజు డిప్రెషన్ లో వచ్చినంతసేపు కొంచెం ఏడ్చినాను కూడా, ఏడ్చి మాట్లాడినాను కూడా. తర్వాత నేను ఆ రోజు నేను సెల్ఫ్ గా రియల్ గా రియలైజ్ అయింది ఏంటంటే ఇంట్లో ఉన్నాయన్నీ ఎప్పుడు ఉంటాయి. నిజంగా ఇక్కడికి వచ్చి చెప్పి దాంతో మాట్లాడిన తర్వాత నేను కామ్ అయిపోయినా. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆ ప్రాబ్లమ్ ని కూడా ఈజీగా సాల్వ్ చేసుకున్నా. తర్వాత మా అడిగిండు ఏమైంది వరా అని. ఎవరు కూడా అడగారు మనని అట్లా పర్సనల్ ఏమైంది ఆ రోజు, ఓకేనా ఇప్పుడు అంతా అని. కొందరు పట్టించుకోరు. సో అది మనకి ఏం అవసరం, మనకు సంబంధం లేదు కదా ఆ టాపిక్, ఏదో ఉంటది అని. ఇంతమంది స్టూడెంట్స్ సమస్యలన్నీ పట్టించుకోవాలంటే కూడా చాలా కష్టం కదా. ఏది ఎక్కడ పెట్టాలనో అక్కడనే ఉంచాలి, ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి. ఎవరిని ఎంత మనము క్లోజ్ అయితే ఎంత దూరం ఉంటే అన్ని టాపిక్స్ కి, నేను మనుషులకు అనట్లేదు, మనం ఏదైనా ఒక లిమిట్ లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే అన్ని బాగుంటాయి అనేది నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైన విషయం అనమాట. నేను నేర్చుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఉమాస్ అకాడమీ ఇప్పుడు ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండ్రు. ఇది ఒక 100-200,000 స్టూడెంట్స్ కి వెళ్ళాలని నేను చాలా నవ్వాలని కోరుకుంటున్నాను. 9 years నుండి ఇప్పని అన్ని ఇప్పుడు ఇప్పి చూస్తున్నావు. మా డ్రీమ్ అదే మ్యామ్, నెక్స్ట్ డ్రీమ్ అది ఉమాస్ నవ్వాలి. థ్యాంక్ యూ. ఒకసారి ఈ గిఫ్ట్ ఒకటి వరా చెప్పిన దాంట్లో 100 తను బేసిక్ గా ఇంత ఓపెన్ గా మాట్లాడడం నాకు తెలుసు. తను చేంజ్ అయిపోయి మైక్ పట్టుకొని మాట్లాడడం అయితే నాకు అయిపోయింది ఫస్ట్. నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియని వరా మనకు తెలుసు కదా. అంటే ఫ్యామిలీలో కొంతవరకే కొంతమంది తెలుస్తుంది. ఒక ఫ్రెండ్స్ కి ఎక్కడైతే క్లోజ్ ఉంటాం చూడు, అక్కడే మనమేంటో తెలుస్తుంది, మనమేంటో మనకు తెలుస్తుంది, మనమేంటో వాళ్ళకి తెలుస్తుంది. అట్లా వర గురించి నాకు ఇక్కడైతే నేను అది అర్థమైంది. నాకు తన లోపల ఇంత మ్యాటర్ ఉందనేసి తనకు కూడా తెలియదు. మేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయింది. నిజంగా దానికి మాత్రం హ్యాపీ. ఎందుకంటే తన నేచర్ మార్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను పీస్ఫుల్ ఉండగలుగుతుంది. అన్ని పైన వేసుకొని ప్రెషర్ తీసుకొని అట్లాంటి తనకి ఇంట్లోకి ఇబ్బంది ఉందని కాదు ఇక్కడ. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా టేక్ ఇట్ ఈజీగా ఎట్లా సాల్వ్ చేయాలనే విషయం మాత్రం కొంత ఇప్పుడు మిమ్మల్ని చూసి నేను కూడా చాలా నేర్చుకుంటా. నేనే నన్ను చూసి మీరు నేర్చుకోవడం కాదు, మీ దగ్గర ఒక విషయం నేర్చుకుంటాను, మీ దగ్గర కూడా కొన్ని నేర్చుకున్నా అట్లా అనుకుంటే. ఓకేనా? నిజానికి చెప్పాలంటే మీరు చాలా సాఫ్ట్ నేచర్. గబుక్కుని ఎవరికేమని అంటే తిరిగి అంటే తను అది ఏమంటారు దాన్ని ఇంకా తట్టుకోలేదు అనమాట. అలాంటి నేచర్ తను. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను బిలీవ్ చేసి నాకు ఇంతవరకు వర్క్ నేర్పిస్తారని నన్ను నమ్మించినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ కదా. నువ్వు ఎప్పుడైనా సరే భూమాస్ అకాడమీ స్టూడెంట్ కాదు, భూమాస్ అంటే మీరు అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ భూమాస్ లో. ఓకేనా? ఇది అయ్యో కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రావాలేమో, వస్తే మేడం ఏమనుకుంటారో ఇది కాదు. మీరు ఎప్పుడైనా నేనైతే రావాలి. మరి ఏమైతే ఎప్పుడు నా కోసం ఏదో తీసుకొని వస్తుంది. ఫోటో దిగా